ఇక బర్డ్ ఫ్లూ ప్రభావంపై వైద్యులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. బర్డ్ ఫ్లూ లక్షణాలు అంటే బర్డ్కి ఏదైనా వచ్చినప్పుడు కొంచెం అది అనీజీగా ఉన్నప్పుడు ఏమైనా కనిపిస్తుందా మ్యామ్ మనకి? అది కళ్ళ నిండి నీళ్లు గారుతూ ఉంటుంది, నేసల్ సెక్రిషన్స్ ఉంటాయి, ఆ. అలాగే డయేరియా ఉంటుంది. ఆ ఫెదర్స్ అన్ని ఏంటంటే ఒక చింపిరిగా అయిపోవటం జరుగుతుంది. అట్లాగే అన్ని కోళ్ళన్నీ ఒక మూలకు వచ్చి ముడుచుకుపోతాయి అన్నమాట. ఎగ్స్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆ వ్యాటిల్స్ ఉంటాయి కదా, ఆ వ్యాటిల్స్ అవన్నీ బ్లూగా మారటం జరుగుతుంది. ఓకే, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. పరిశుభ్రత కూడా జనరల్ గానే అక్కడ హైజీన్ కూడా పాటించాల్సిందే పౌల్ట్రీస్ అన్నప్పుడు. పాటించాలండి. అక్కడ వర్కర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఫామ్ లో బర్డ్ ఫ్లూ ఉంటే. కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా స్నానం చేయటం, చేసి రావటం ఫామ్ లోకి, ఆ డ్రెస్సులు మార్చుకోవటం, ఆ దాణా పెట్టేటప్పుడు ఆ దాణాని ఉంటాయి యుటెన్సిల్స్ అన్ని క్లీన్ చేసి, ఆ వాటర్ సప్లై చేసేవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి, శానిటైజ్ చేయాలి. వాళ్ళ హ్యాండ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. సో ఆ దాణాన్ని వేసేటప్పుడు, ఆ ఎగ్స్ కలెక్ట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. అయితే ఇక్కడ నుంచి మీ డిపార్ట్మెంట్ నుంచి మానిటరింగ్ ఉంటుందా మ్యామ్? వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏంటి, అసలు కోళ్ళని ఎలా పెంచుతున్నారు అనేది మానిటరింగ్ ఉంటుందా జనరల్ గానే? ఉంటుంది మేడం. అందరూ డాక్టర్స్ అందరూ వాళ్ళకి ఒక టాస్క్ కూడా ఇచ్చాము. ఎవ్రీడే ఫార్మ్స్ విజిట్ చేయాలి. మీరు ఎనీ అన్యూజువల్ డెత్స్ ఉంటే ఈవినింగ్ 3 కల్లా మాకు రిపోర్ట్ వస్తుంది. సో వాళ్ళందరూ విజిట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఫామ్ని విజిట్ చేసి వెంటనే ఇంకో ఫామ్కి వెళ్ళకుండా వాళ్ళు శానిటరీ మెజర్స్ శానిటైజేషన్ చేసుకొని ఇంకో